హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ కోర్టుల్లో మొత్తం 1406 పోస్టులకి సంబంధించి అఫీషియల్గా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్లో మొత్తంగా 1406 పోస్టులకి సంబంధించి భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం అఫీషియల్గా జీవోలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటి, వాటికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూసి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్, సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు ఉత్తరప్రదేశ్లో డెలివరీ ఫెసిలిటీ కూడా లేని ఒక ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తికి రీలెవల్ ప్లాట్ఫామ్ ద్వారా కూ అనేటువంటి ఇండియన్ ట్విట్టర్గా పిలువబడేటువంటి సంస్థలో జాబ్ రావడం జరిగిందండి. ఉత్తరప్రదేశ్ నేపాల్ బోర్డర్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్ నుండి వచ్చినటువంటి సైఫుర్ ఖాన్కి జాబ్ అయితే వచ్చింది. మీకు స్కిల్స్ ఉంటే చాలు, మీరు ఇండియాలో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా సేమ్ లైక్ సైఫుర్ లాగా మీకు కూడా జాబ్ అయితే వస్తుంది. సైఫుర్కి అంత ఈజీగా ఇలా అయితే జరగలేదు. చాలా జాబ్స్కి అతను అప్లై చేసి రెజ్యూమేలు పంపి ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి చివరికి జాబ్ రాక రీలెవల్ అనేటువంటి ఈ ప్లాట్ఫామ్లో చిన్న టెస్ట్ రాసి జాబ్ పొందడం జరిగింది. అతనికి టెక్ జాబ్ పొందాలనేటువంటి డ్రీమ్ ఉన్నా కూడా అతను ఉన్నటువంటి ప్రాంతానికి ఇంటర్వ్యూ లొకేషన్స్ చాలా దూరంగా ఉండడం వల్ల అతను ఇంటర్వ్యూకి అటెండ్ కాక చివరికి రీలెవల్ జాబ్స్కి అప్లై చేసి 15 రోజుల్లోనే జాబ్ అయితే పొందాడు. సో అతను జాబ్ పొందడం వల్ల అతని పేరెంట్స్, అతని ఫ్యామిలీ మెంబర్స్ చాలా గర్వంగా ఫీల్ అవ్వడం జరిగింది, చాలా ఆనందంగా ఫీల్ అవ్వడం జరిగింది. మీరు కూడా 200+ కంపెనీస్కి అప్లై చేసి సైఫుర్ లాగా జాబ్ అయితే పొందొచ్చు. మీకు స్కిల్స్ ఉంటే చాలు, డిగ్రీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరు జాబ్ పొందవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసి మీరు కూడా అప్లై చేసి జాబ్ అయితే పొందండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మనకి 22 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ జడ్జి నుంచి మనకి ఇక్కడ ఫుల్ టైం మసాల్చీ వరకు చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, అలాగే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏవో, సూపరింటెండెంట్, అలాగే హెడ్ క్లర్క్కి సంబంధించి సూపరింటెండెంట్, ట్రాన్స్లేటర్, సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1, ఈ విధంగా మనకి పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పలు రకాల వేకెన్సీస్ అయితే ఈ 22 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో భర్తీ చేయబోతున్నారు. సో ఇందులో మనకి ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పర్టికులర్ పోస్టులు కేటగిరీల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా పర్టికులర్ పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్టు. సో ఇదంతా కూడా శాలరీ స్ట్రక్చర్ అనమాట. సో ఈ 22 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో, తెలంగాణలో ఉన్నటువంటి 22 ఫాస్ట్ ట్రాక్ కోర్టులో మొత్తం 682 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో మీరు ఇక్కడైతే ఈ లిస్ట్ అయితే చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ మరొక 16 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే సీనియర్ సివిల్ జడ్జ్, సూపరింటెండెంట్, అలాగే సీనియర్ అసిస్టెంట్ హెడ్ క్లర్క్, సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, అలాగే ఆఫీసు సబార్డినేట్కి సంబంధించిన పలు రకాల వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ 16 ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 416 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇందాక చూసినటువంటి 22 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో, అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 16 ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఉన్నటువంటి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1098 వేకెన్సీస్ అయితే మనకి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో భర్తీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్గా మనకి ప్రభుత్వం నిన్న జీవోస్ని అయితే విడుదల చేసింది. అలాగే అడిషనల్గా 14 డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జెస్కి సంబంధించినటువంటి కోర్టులో మొత్తం 308 పోస్టులని భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా జీవో అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏవో, సూపరింటెండెంట్కి సంబంధించి హెడ్ క్లర్క్ కింద కొన్ని పోస్టులు, సూపరింటెండెంట్, ట్రాన్స్లేటర్, సీనియర్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా ఇవి మనకి 308 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డ్రైవర్కి సంబంధించి, రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి, అలాగే ఆఫీసు సబార్డినేట్కి సంబంధించి ఈ పోస్టులని అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేసినట్లు ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్గా 308 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందాక చూసినటువంటి 1000+ వేకెన్సీస్, అలాగే ఈ 308 వేకెన్సీస్ మొత్తంగా మనకి 1406 వేకెన్సీస్ని మనకి భర్తీ చేయడానికి సంబంధించి అఫీషియల్గా జీవోస్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి ఒక ఫ్యూ మంత్స్ బ్యాకే, ఒక 2 మంత్స్ బ్యాకే మనకి
595 వేకెన్సీస్తో మనకి జిల్లా కోర్టుల్లో నోటిఫికేషన్ వచ్చింది కదా. సో వీటికి సంబంధించి కూడా మనకి ఫ్యూచర్లో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ జీవోస్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ రావడానికి 100% ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి చూద్దాము. ముందుగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి చాలామంది పోటీ పడుతూ ఉంటారు. సో ఈ పోస్టులకి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూద్దాము. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ నాలెడ్జ్ కూడా మీకు ఉండాలి. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మనకి ఇక్కడ 18 నుంచి 34 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మనకి 40 క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి అడుగుతారు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అనమాట. సో 90 minutesలో ఈ యొక్క ఎగ్జామినేషన్ మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ పోస్టులకి సంబంధించి 1:3 రేషియోలో మనకి ఇక్కడ వైవావర్స్ అంటే ఓరల్ ఇంటర్వ్యూకి సంబంధించి పర్టికులర్ క్యాండిడేట్స్ని రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి వారిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంకా టైపిస్ట్కి సంబంధించి కూడా చాలామంది పోటీ పడుతూ ఉంటారు. టైపిస్ట్కి సంబంధించి టైపింగ్ సర్టిఫికేట్ కావాలా అని చెప్పేసి కూడా చాలామంది అడగడం జరిగింది. సో ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ చూద్దాము. టైపిస్ట్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. దీనితో పాటు తెలంగాణ గవర్నమెంట్ ద్వారా టెక్నికల్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి యొక్క టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మీరు పొంది ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ లేదా నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ హయ్యర్ దాన్ ది ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఇఫ్ ఎనీ షల్ సబ్మిట్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఓరల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి కూడా ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి హయ్యర్ గ్రేడ్లో టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అనేది ఈ పర్టికులర్ టైపిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులకి మీరు కలిగి ఉండాలి. ఈ పోస్టులకు కూడా 18 నుంచి 34 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ఫస్ట్ 50 క్వశ్చన్స్కి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ పెడతారు. ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీరు పాస్ అయినటువంటి వారికి మనకి ఇక్కడ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ కూడా మీరు అప్లై చేయాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కలిగి ఉండాలి. సో ఈ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 34 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఇంకా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఉంటుంది. 80 క్వశ్చన్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పెడతారు. 40 జనరల్ నాలెడ్జ్, 40 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఇందులో క్వాలిఫై అయినటువంటి వారికి ఓరల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినర్ పోస్టులకి సంబంధించి కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ పర్టికులర్ ఎగ్జామినర్కి సంబంధించినటువంటి పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో జస్ట్ ఇంటర్మీడియట్ ఉంటే చాలు ఈ పోస్టులకి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి 18 నుంచి 34 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 80 క్వశ్చన్స్కి సంబంధించిన రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 40 క్వశ్చన్స్ జీకే, 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి అడుగుతారు. అందులో క్వాలిఫై అయినటువంటి వారికి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఈ పర్టికులర్ 80 క్వశ్చన్స్ ఏవైతే మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఉందో అందులో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో పాస్ అయినటువంటి వారికి ఇక్కడ 1:3 రేషియోలో ఓరల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. కాపీస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. కాపీస్ట్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఫస్ట్ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీనితో పాటు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన టెక్నికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఇంగ్లీష్ టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే మీరు కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారు అవైలబిలిటీలో లేకపోతే లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి సంబంధించి కన్సిడర్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా 18 నుంచి 34 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. అలాగే ఈ పోస్టులకి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 50 క్వశ్చన్స్కి సంబంధించి కండక్ట్ చేస్తారు. 25 క్వశ్చన్స్ జీకే, 25 క్వశ్చన్స్ ఇంగ్లీష్కి సంబంధించి కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత టైపింగ్ ఆర్ స్కిల్ టెస్ట్ అనేది పెడతారండి. సో ఇందులో క్వాలిఫై అయినటువంటి వారికి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మనకి కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం 1400 వేకెన్సీస్లో రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే మీరు కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. అలాగే ఈ పోస్టులకి సంబంధించి జస్ట్ ఇంటర్మీడియట్ ఉండి 18 నుంచి 34 సంవత్సరాల వయసు ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి 80 క్వశ్చన్స్ ఇస్తారు. సో జీకే అండ్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి.
ఇంకా ఆఫీసు సబార్డినేట్‌కి సంబంధించినటువంటి పోస్టులు అంటే అటెండర్ టైప్ పోస్టులు మీరు అప్లై చేయాలి అంటే సో మినిమమ్ 8థ్ క్లాస్ గానీ లేదా 7థ్ క్లాస్ గానీ మీరు పాస్ అయి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. సో 10థ్ పాస్ అయినా, ఫెయిల్ అయినా అంటే మీరు అప్లై చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఆ పర్టిక్యులర్ 7థ్ ఆర్ 8థ్ క్లాస్ పాస్ అయినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకి ప్రీవియస్‌గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన ఆఫీసు సబార్డినేట్‌కి కూడా ఈ విధంగా 70 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిని అవుట్‌సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. సో మరొక జీవోలో వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్‌కి సంబంధించి పర్మనెంట్ బేసిస్ మీద భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. అక్కడ కూడా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇంకా సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, హెడ్ క్లర్క్ వీటికి సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి అలాగే వీటికి సంబంధించి మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి త్వరలో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి జియోస్ అయితే రిలీజ్ చేశారు ప్రజెంట్. సో మనకి నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మన ఛానల్ అప్డేట్ అయితే ఇస్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.